హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి మినీ మార్క్ టెస్ట్ సంబంధించిన మ్యాథ్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన మీకు పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అక్కడ డౌట్ క్లారిఫై చేయడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఒక కంటైనర్ 25 లీటర్ల పాలు ఉంటాయి. ఈ కంటైనర్ నుండి 5 లీటర్ల పాలను బయటకు తీసి నీటితో భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియ 2 సార్లు పునరుత్వం అవుతుంది. ఇప్పుడు కంటైనర్లో ఇంత పాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, మనం ముందుగా ఒక కంటైనర్లో మొత్తం వచ్చేసి 25 లీటర్ల పాలు ఉంటాయి. సో ఈ కంటైనర్ నుండి 5 లీటర్ల పాలను బయటకు తీసివేస్తే 20 లీటర్లు ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్. సో మనం టోటల్గా 25 లీటర్లు కాబట్టి మనం 20 లీటర్స్ని తీసివేస్తే ఫ్రెండ్స్, 25 లీటర్ల నుంచి 5 లీటర్లు తీసివేస్తే సో మనకి 5 లీటర్స్ తీసివేస్తే 5 5 25. సో మనకి 1/5 అవుతుంది కదా ఫ్రెండ్స్. సో 1/5 నుంచి 25 ఉంది కదా ఫ్రెండ్స్. 25 లీటర్ల నుంచి 1/5 నుంచి 5 నుంచి 1 తీసేసి 4/5. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈ స్టెప్ ఫ్రెండ్స్. సో వాడు వచ్చేసి 2 సార్లు పునరుత్వం అవుతుంది అన్నాడు కదా ఫ్రెండ్స్. సో 2 సార్లు కాబట్టి మనం 4/5 చేసుకుని 5 5 25. 5 5 క్యాన్సల్. 4 5 16, 16 5 64/5 ఈక్వల్ టు 5 1 5 2 5 8 40. సో 12.8 లీటర్స్. సెకండ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇచ్చిన చిత్రంలో ఏబి మరియు సిడి తీగలు ఎల్ పాయింట్ వద్ద ఒకదానికొకటి కలుస్తున్నాయి. ఏబి పొడవు కనుక్కోండి. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చిత్రం వేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మనం ముందుగా మనకి సిఎల్ ఇంటూ టిఎల్ ఈక్వల్ టు కింద వచ్చేసి బిఎల్ వచ్చేసి 4 సెంటీమీటర్ కాబట్టి ఫ్రెండ్స్, బిఎల్ ఇంటూ ఏఎల్. సో వాల్యూస్ వేసుకుంటే 16 ఇంటూ 17 ఫ్రెండ్స్. సో అదేవిధంగా బిఎల్ వచ్చేసి 4 కాబట్టి ఇంటూ ఏఎల్ వచ్చేసి మనకి ఏఎల్ తెలియదు కాబట్టి ఫ్రెండ్స్, మనం 4 + x వేసుకుంటే మనం టోటల్ వాల్యూ మల్టిపుల్ చేసుకుంటే 102 డివైడెడ్ బై మనకి ఇక్కడ వాల్యూ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఈ వాల్యూని మనం ఇక్కడ డివైడ్ చేసుకుంటే 4 2 8 4 20 5 20. సో అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇటు పక్కకు వస్తే మైనస్ అవుతుంది. 4 మైనస్ చేస్తే 21.5 సెంటీమీటర్స్ ఫ్రెండ్స్. సో మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసి 21 సెంటీమీటర్స్. థర్డ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మోహన్ ఇంటి నుండి 20 కిలోమీటర్ గంట వేగంతో ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తాడు. సగటు వేగం గంటకు 24 కిలోమీటర్లు అయితే తిరిగి వచ్చే సమయంలో వేగం ఎంత? సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఫార్ములా వచ్చేసి 2 ఇంటూ ఏ ఇంటూ బై ఏబి. సో 2 ఇంటూ మోహన్ ఇంటి నుండి 20 కిలోమీటర్లు వెళ్ళడం జరిగింది. సో తిరిగి వచ్చే సమయం మనకు తెలియదు కాబట్టి ఎక్స్ తీసుకున్నాం. సో ఏ ఇంటూ బి కాబట్టి సారీ ఫ్రెండ్స్, ఏ ప్లస్ బి అవుతుంది కదా. సో ఏ ప్లస్ బి ఫ్రెండ్స్, ఏ ప్లస్ బి ఈక్వల్ టు యావరేజ్ వచ్చేసి సగటు వచ్చేసి 24 కాబట్టి సో మనం ఈ 20 + బిని మనం ఇక్కడ పంపిస్తే 20 + b. సో 24ని
ఇక్కడ డివైడ్ని తీసుకుంటే సో మనం ఇప్పుడు డివైడ్ చేసుకుంటే 8 3 24. సో ఇక్కడ మనకు 40 అవుతుంది కాబట్టి 8 5 40. సో మనం ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు 3 2 సో ఇది క్యాన్సిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ డివైడ్ వచ్చింది కాబట్టి సో క్యాన్సిల్ చేస్తాం. సో 3 2 6 60 ప్లస్ 3b సో ఈక్వల్ టు మనకి ఇక్కడ 5 ఉంది కదా ఫ్రెండ్స్. సో 5b సో మనకి ఇక్కడ 3b ఇటు పక్కకు వస్తే ప్లస్ నుంచి ఈక్వల్ నుంచి వస్తే సో 3 ఇటు పక్కకు వస్తే మైనస్ 3b ఇటు పక్కకు వస్తే 2b అవుతుంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ 60 ఉంది. సో మనం ఇక్కడ డివైడ్ చేసుకుంటే 2 3 6. సో 30 కిలోమీటర్ ఫ్రెండ్స్. 4th క్వశ్చన్ ఫ్రెండ్స్. ఏబి మరియు సి యొక్క సామర్థ్యం 2:3:5. ఏ ఒకడే ఒక పనిని 50 రోజుల్లో పూర్తి చేయగలడు. వారందరూ కలిసి 5 రోజులు పనిచేసి ఆ తర్వాత సి పనిని వదిలేశారు. ఏ మరియు బి కలిసి మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. సో ఫ్రెండ్స్ ఏబి మరియు సామర్థ్యం 2:3:5. ఏ ఒక్కడే ఒక పనిని 50 రోజులు చేయడం జరిగింది. సో ఏ ఒక్కడు వచ్చేసి ఫ్రెండ్స్ సో ఏ వచ్చేసి ఒక పనిని 50 రోజులు చేయడం జరిగింది. సో ఏ వచ్చేసి ఏ రేషియో వచ్చేసి 2 కాబట్టి 50 రోజులు ఈక్వల్ టు 2 5 10 100 రోజులు చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి వారందరూ కలిసి 5 రోజులు పని చేయడం జరిగింది. సో వారందరూ కలిపేసి సో వారందరూ 2:3:5. సో 2 3 5 10. సో ఏబిసి వచ్చేసి 10 రోజులు మొత్తం మీద సామర్థ్యం 10 ఫ్రెండ్స్ 5 రోజులు చేయడం జరిగింది. సో 50 రోజులు. సో మనకి పని చేసి ఆ తర్వాత సి పనిని వదిలేశాడు. ఏ మరియు బి కలిసి మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. సో ఫ్రెండ్స్ మనకి టోటల్ వచ్చేసి వీరందరిది 50 కాబట్టి సో మనకి అడిగింది సి పనిని వదిలేశాడు. సో సి పక్కన పడితే మనకి ఏబి కలిసి మిగిలిన పని చేయడం జరిగింది. సో ఏబి వచ్చేసి 2 3 సో 5. సో 5 1 5 అంటే 10 రోజులు చేయడం జరిగింది. 10 days ఫ్రెండ్స్. 5th క్వశ్చన్ ఫ్రెండ్స్. ఒక ఆర్టికల్ యొక్క గుర్తించబడిన ధరపై వరుసగా 40% మరియు 20% వరుసగా 2 తగ్గింపు రూపాయలలో 988 ఒకే తగ్గింపుకు సమానం. ఆర్టికల్ యొక్క గుర్తించబడిన ధర. సో ఫ్రెండ్స్ 40% మరియు 20% వరుసగా 2 తగ్గింపులు అన్నాడు కాబట్టి సో సక్సెస్ డిస్కౌంట్ తీసుకుందాం ఫ్రెండ్స్. సో ఫార్ములా వచ్చేసి మనకి x ప్లస్ వై x ఇంటూ వై బై 100. సో మనం ఫస్ట్ 40% కాబట్టి 40% ప్లస్ 20%. సారీ ఫ్రెండ్స్. సో 40% కాబట్టి మనం 40 అనుకుందాం ప్లస్ 20 మైనస్ సో మైనస్ వస్తుంది ఫ్రెండ్స్ ఫార్ములాలో. సో ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ ఇంటూ వై బై 100 ఫ్రెండ్స్. సో 40 ఇంటూ 20/100. సో 25 100 5 8 40. సో మనకి ఇక్కడ 60 అవుతుంది ఫ్రెండ్స్. సో -8 చేస్తే 52. సో 52 ఈక్వల్ టు 988 అయితే మనకి 100% ఎంత 988 ఇంటూ 100/52. సో మనం క్యాన్సిల్ చేస్తే 4 1 4 3 కావాలి 4 3 12 4 2 8 4 7 4 4 16 4 7 28. సో 13 1 13 9. సో ఫ్రెండ్స్ టోటల్ 1900. సో ఫ్రెండ్స్ ఫార్ములా వచ్చేసి ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ ఇంటూ వై బై 100 ఫ్రెండ్స్. సో మనం సక్సెస్ఫుల్ డిస్కౌంట్ తీసుకుంటే 60 - 8
52 వచ్చింది. సో 52 988కి సమానం అయితే సో 100% ఎంత? సో ఇలా చేసుకుంటే ఆన్సర్ 1900 వస్తుంది.